Hello viewers, welcome to Telugu Scit tutorials. Today also we are going to do a small assignment on ISKCON web static application. So we are going to open that edit plus editor, go to file, open or new HTML page. Here we already did so many assignments on this: spoken English, computer education, Scit bar and restaurant, like that. Today also we are going to do on some small assignment to like that Mangala Harati. ISKCON Mangala Harati. I am naming ISKCON Mangala Harati. This is the title of the today's assignment. I am copying this. దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడికి హెడ్ లేక్ వచ్చేసి నేను h1 ట్యాగ్ తీసుకుంటాను. ముందులాగానే h1 ట్యాగ్ తీసుకొని h1 క్లోజ్ చేసి ఇక్కడ వెల్కమ్ టు ISKCON Mangala Harati అని చెప్పనేసి h1 క్లోజ్ చేస్తున్నా. దీని కింద నేను ఒక చిన్న స్మాల్ ఇమేజ్ తీసుకుంటాను. ఇక్కడ మనకు 3 ఇమేజెస్ కావాల్సి వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్. సో రాధా అని చెప్పి నేను ఆల్రెడీ మీకు చూపిస్తాను దాన్ని. రాధా, ఇక్కడ రాధా అనేసి ఒక జేపీజీ ఇమేజ్ ఉంది. దాన్ని ఇక్కడ నేను దీంట్లో పెడుతున్నా. రాధా డాట్ జేపీజీ. ముందు ఏవైతే మనము ముందు వీడియోలు ఎవరైతే చూసింటారో వాళ్ళకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, వాళ్ళు ఫస్ట్ ఆ వీడియోస్ చూసి మళ్ళీ ఇక్కడికి రండి. ఇక్కడ ఆల్టర్నేటివ్ ట్యాగ్ తీసుకుంటాను. ఆల్టర్నేటివ్ తీసుకొని డబుల్ కొటేషన్లో ఏం చేస్తున్నా అంటే ఇమేజ్ మిస్సింగ్ అప్లోడెడ్ సూన్ అని చెప్పనేసి నేను ఒక మెసేజ్ ప్రింట్ అయ్యేటట్టు ప్రతి ఇమేజ్కి కంపల్సరిగా మనము ఈ మెసేజ్ అనేది తీసుకుంటాను. ఇది తీసుకోవడం చాలా మంచిది. ఇది నేను రియల్ టైంలో ఎలా మనము HTMLలో వెబ్ అప్లికేషన్స్, CSS వెబ్ అప్లికేషన్స్ ఎలా చేస్తామనేది చెప్పేటప్పుడు నేను చెప్తాను. ఇప్పుడైతే జస్ట్ హైట్ తీసుకుంటాను. ఇక్కడ కూడా 400 పిక్సెల్స్ తీసుకొని క్లోజ్ చేస్తున్నాను. దీన్ని ఇలాగే కాపీ చేసి ఇది నేను ఇంకొక 2 టైమ్స్ తీసుకుంటాను. కంట్రోల్ వి. దీంట్లో సెకండ్ వన్ నేనేం చేస్తానంటే నరసింహ డాట్ జేపీజీ అని చెప్పి ఇస్తాను. ఆల్రెడీ జేపీజీ ఉంది, తీసేసి నరసింహ డాట్ జేపీజీ. థర్డ్ వన్లో ఏమి ఇస్తా అంటే తులసి. వేరే వాళ్ళు దీన్ని రిక్వెస్ట్ చేయడం వలన ఇస్కాన్ డివోటీస్ నేను చేస్తున్నాను దీన్ని. దీంట్లో డెస్క్టాప్లోకి వెళ్ళి HTMLలో దీన్ని సేవ్ చేస్తాను యాజ్ యూజువల్గానే. ఏమని పెడతామంటే దీనికి మంగల్ డాట్ HTML అని పెడతాను మనం గుర్తుపెట్టుకోవడానికి. మంగళ వద్దు, మంగల్ డాట్ HTML అని పెట్టి నేను డెస్క్టాప్లో HTMLలో సేమ్ ఫోల్డర్లో ఇంత మునుపు స్టాటిక్ వెబ్ అప్లికేషన్స్ ఎట్లయితే సేవ్ చేసామో అదే విధంగా దీన్ని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు మనం జస్ట్ ఒకసారి దీన్ని సేవ్ చేసాం కదా, ఆ ఫైల్లోకి వెళ్ళి దీన్ని ఒకసారి మంగళ కదా ఒకటి ఏదైనా టైప్ చేసి అని ఇక్కడ ఉంది. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి మీరు ఓపెన్ విత్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్ క్లిక్ చేశారంటే ఈ విధంగా బ్రోకెన్ ఇమేజెస్ వచ్చాయి 3. అంటే ఇమేజెస్ అక్కడ లేవు అనేసి అర్థము. అందుకనే చూడండి, ఇప్పుడు మనం ఇమేజ్ మిస్సింగ్ అప్లోడెడ్ సూన్ అనే మెసేజ్ వచ్చింది. ఇమేజ్ మిస్సింగ్ అప్లోడెడ్ 3 ఇమేజెస్ మనకు అక్కడ లేవు అనేసి అర్థం వస్తుంది.
ఇమేజ్ ఎస్ఆర్సి అనేది పెట్టలేదు, అందువలన అది రాలేదు. ఇప్పుడు చూడండి, జస్ట్ ఎస్ఆర్సి అనేది మిస్ అయింది కాబట్టి బ్రోకెన్ ఇమేజ్ అని మనకు వచ్చింది. నేను ఇప్పుడు ఎస్ఆర్సి ప్రతిదానికి పెడతాను. ఎస్ఆర్సి అంటే సోర్స్. దీని గురించి ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తాను. చూడండి, ఇమేజెస్ వచ్చేసాయి, 3 వచ్చాయి. వెల్కమ్ టు ఇస్కాన్ మంగళహారతి ఈ విధంగా వచ్చాయన్నమాట. నేను అన్నిటికీ ఒకటే హైట్ ఇచ్చాను, 400 విడ్త్ 400 హైట్ అనేది రాంగ్ వచ్చింది. HEIGHT. సో సేవ్ GHT. This is now save it and alt tab, just refresh. Now equal height రావాలి. లాస్ట్ ఇది ఈక్వల్ హైట్ రాలేదు. జస్ట్ వీ విల్ సి ఏమైందో చూస్తాం. యాజ్ విడ్త్ హైట్ ఇక్కడ 400 అనేది మనం ఇవ్వలేదు, ఇచ్చిన్నాము ఇంత మునుపు చేసేటప్పుడు, అది ఎట్లా మిస్ అయింది. ఇప్పుడు చూడండి, 3 ఇమేజెస్, మంగళహారతి, రాధామాధవిది, లార్డ్ నరసింహది, తులసిది అన్నీ ఈక్వల్ హైట్లో వచ్చాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఎడిటర్లోకి వెళ్ళి నువ్వేం చేస్తామంటే ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాం. పారాగ్రాఫ్ జస్ట్ సేమ్ మెసేజ్, వీఆర్ specialized for virtual spiritual environment with all facilities okay, so that 100% guarantee for spiritual progress, like that, spiritual progress అని చెప్పనేసి ఒక మెసేజ్ వచ్చేటట్టుగా పెట్టి, నేను ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేసి Ctrl+S సేవ్ చేసి ఆల్ ట్యాబ్కి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. చూడండి, వీఆర్ స్పెషలైజ్డ్ ఫర్ వర్చువల్ ఎన్విరాన్మెంట్, స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ విత్ ఆల్ ఫెసిలిటీస్ సో దట్ 100% గ్యారంటీ ఫర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇది అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే అక్కడ ఒక H3నో H2 ట్యాగో తీసుకుంటేసి H2 ట్యాగ్ తీసుకుంటాను. జస్ట్ H2 ట్యాగ్, H2 our offered programs are అని చెప్పనేసి నేను H2 ట్యాగ్ క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసే మనకు రైట్ ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది, చేసి ఎంటర్ కొడతాను. ఇక్కడ ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవంతా నేను ఆర్డర్ లిస్ట్లో ఇస్తాను. నేను ఇక్కడ టైప్ కావాలంటే తీసుకుంటాను. టైప్ తీసుకొని టైప్ =, రోమన్ నెంబరు ఏదో ఒకటి తీసుకుంటాను, లేదా 1 2 3లు తీసుకుంటాను. 1 2 3లు అయితే నార్మల్గానే వచ్చేస్తాయి. రోమన్ నెంబర్స్ కావాలన్నా, లేదంటే ఏదైనా యూఎల్ ట్యాగ్ పెట్టేసి మనకు జస్ట్ యూఎల్ ట్యాగ్ తీసుకుంటాను. యూఎల్ అని అన్ఆర్డర్ లిస్ట్ తీసుకొని ఇక్కడ నేను ఒక డిస్కో ఏదో ఒకటి పెడతాను, లేదా సర్కిల్ పెడతాను, లేదా స్క్వేర్ పెడతాను. సర్కిల్ పెడతాను, సర్కిల్ పెట్టి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు LI లిస్ట్ తీసుకొని లిస్ట్ తీసుకునేసి ఈ లిస్ట్లో ఏం చేస్తానంటే మంగళహారతి
రాధా మాధవ్ మంగళహారతి, రాధా మాధవ్ హారతి అని చెప్పి కోలన్ పెడతాను. ఇది 4:30 AM-కి, 4:30 AM టైమింగ్ ఇస్తున్నాను. ఏ టైమింగ్కి అనేసి AM. AM 4:30 AM ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. దీన్ని ఇట్లే సేవ్ చేసి సెలెక్ట్ చేసుకుంటాను. కాపీ చేసి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్ని ప్రోగ్రామ్స్కి దీన్ని యాజ్ యూజువల్గా అట్లా ఇచ్చేస్తాను. పేస్ట్. ఆ విధంగా ఇచ్చి రాధా మాధవ్ మంగళహారతి అయింది. నెక్స్ట్ నేను నరసింహారతి ఉంది. ఇది 4:45. అలాగే తులసి హారతి అని ఇస్తాను. ఇది 5 o'clock, 4:45, 5 అనుకున్నాను. 4:30, 4:45, 10 minutes, 4:55 అట్లా ఇస్తాను. 4:55 ఇక్కడికి ఇవి హారతిలు అయిపోతాయి. ఇది అవసరం లేదు, దీన్ని తీసేస్తాను. తీసేసి ఇక్కడ నేను UL క్లోజ్ చేసేస్తాను. UL క్లోజ్ చేసేసి క్లోజ్ అయిపోయినట్టుగా ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాను. అండ్ క్లోజ్ చేసేసాను. దీన్ని Ctrl+S సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్లోకి వెళ్ళి మనం రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ అవర్ ఆఫర్డ్ ప్రోగ్రామ్ సార్ అని వచ్చింది. రాధా మాధవ్ హారతి ఇక్కడ చూడండి, సర్కిల్ అని ఇచ్చాను కాబట్టి సర్కిల్లో వచ్చింది. 4:30 AM, 4:45 AM, 4:55 AM అని వచ్చింది. దీంట్లో మనం కావాలంటే ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత OL క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ H1 ట్యాగ్ తీసుకుంటాను. H1 ట్యాగ్ తీసుకొని ఈ H1 ట్యాగ్లో ఏం చేస్తానంటే ఆఫర్ ఆఫ్ ది డే పెడతాను. ఆఫర్ ఆఫ్ ది డే పెట్టి ఇక్కడ buy 1 get 1 free ఆర్ ఆఫర్ ఆఫ్ ది డే. బుక్స్ కూడా ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. నేను అది తర్వాత ఇంక్లూడ్ చేస్తాను. డిస్కౌంట్లో ఏమేమి బుక్స్ ఉంటాయనేది నేను దీంట్లోనే నెస్టెడ్ లిస్ట్గా పెట్టేసి OL తీసుకుంటాం. OL తీసుకొని OL క్లోజ్ చేసేసి OLలో కూడా టైప్ పెట్టచ్చు. మనం టైప్ పెట్టాలంటే పెడతాం. OLలో టైప్ =2 అని పెట్టేసి సమ్ రోమన్ నెంబర్స్ పెడతాం. రోమన్ నెంబర్ I, క్యాపిటల్ I పెట్టేసి క్లోజ్ చేస్తాం. దీంట్లో మళ్ళీ Ctrl+V అని ప్రెస్ చేసి లిస్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఏమేమి బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ అంతా పెడతాను నేను. BG భగవద్గీత అని పెడతాను. సేమ్ ఇదే కాపీ చేసి 4-5 టైమ్స్ ఈ విధంగా ఇచ్చి ఇక్కడ శ్రీమద్ భాగవతం అదేవిధంగా ఇక్కడ నెక్టర్ ఆఫ్ డివోషన్, అలాగే డివోషన్ ఈశోపనిషత్ అలాగే ఇక్కడ వచ్చేసి ద నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, సమ్ బుక్స్ నేమ్స్ ఇవి ఈ విధంగా ఇచ్చేసాను. ఇక్కడ దీంట్లో నేను OL బిగిన్ చేశాను కాబట్టి OL క్లోజ్ చేస్తాను. OL క్లోజ్
ఇప్పుడు ఆఫర్ ఆఫ్ ది డే అనే దానికి మనకి మీనింగ్ ఉంటుంది. బై 1 get 1 ఫ్రీ అని చెప్పనేసి పెట్టాను. ఇక్కడ ప్రొఫైల్ యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ప్రొఫైల్లో మనం ఒక ప్రొఫైల్ పెడతాం. పెట్టి ఆఫర్ ఆఫ్ వ్యూ అవర్ ప్రొఫైల్ అని పెడతాం. వ్యూ అవర్ ప్రొఫైల్ పెట్టేసి పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. చేసి ఏవైతే మనకు ప్రొఫైల్స్ ఉన్నాయో అవి అంతా కాపీ చేస్తాను. ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఇచ్చి హెచ్ఎఫ్ ఇచ్చేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇచ్చాను, ఫేస్బుక్, ట్విట్టర్ ఇచ్చాను, ట్విట్టర్ ఇచ్చేసి బాడీ క్లోజ్ చేయలేదు. బాడీ ఎక్కడ మిస్ అయింది? దీనికి బాడీలోనే ఇక్కడ బాడీ ఉంది. బాడీ మనం పెడతాం. ఇక్కడ బాడీ క్లోజ్ చేశాను. కంట్రోల్ S సేవ్ చేసి ఆల్ ట్యాబ్లోకి వెళ్ళేసి ప్రోగ్రాంలోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఇస్కాన్ మంగళహారతి. దిస్ ఈజ్ రాధా మాధవ్, దిస్ ఈజ్ లార్డ్ నరసింహ, దిస్ ఈజ్ తులసి. Here we are specialized for virtual spiritual environment with all facilities that 100% guarantee for spiritual progress like that. Our offered programs are అని చెప్పి రాధా మాధవ్ హారతి 4:30 AM, నరసింహ హారతి ఆ విధంగా పెట్టాం. నెక్స్ట్ బుక్స్ రోమన్ నెంబర్లో ఇచ్చాం కాబట్టి భగవద్గీత, శ్రీమద్ భాగవతం, నెక్టర్ ఆఫ్ డివోషన్, ఈశోపనిషత్, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఆఫర్ ఆఫ్ ది డే ఏంటంటే ఒక బుక్ కొన్నాం అనుకోండి, బై వన్ గెట్ వన్ ఫ్రీ. ఒక బుక్ కొంటే ఒక బుక్ ఫ్రీ. ఏదైనా భగవద్గీత కొంటే శ్రీమద్ భాగవతము లేదా నెక్టర్ ఆఫ్ డివోషన్ అట్లా ఫ్రీ. అట్లా వ్యూ అవర్ ప్రొఫైల్ అన్నప్పుడు మనం ఫేస్బుక్ అయినా ట్విట్టర్ కానీ ఓపెన్ చేసినామంటే దాంట్లోకి వెళ్ళి ఇస్కాన్ డిజైర్ ట్రీ అని కొడితే బుక్కులు ఉంటాయి. బుక్కులు మనం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనే ఆఫర్ అక్కడ ఉంటుంది. ఈ విధంగా మనం ఈ స్టాటిక్ వెబ్ పేజ్ చేయొచ్చు. ఇక్కడితో నేను స్టాటిక్ వెబ్ పేజ్ ఆపేస్తున్నాను. ఇక రాబోయే వాటిల్లో నేను డివ్ ట్యాగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇంతేనండి ఈ క్లాస్కి. ఇక తర్వాత క్లాస్లో మనం డివ్ ట్యాగ్ గురించి డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.